రామచంద్రరావు గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయం, ఇచ్చే సమస్యే లేదు అని కేంద్ర ప్రభుత్వం భీష్మించి కూర్చుంది. పార్లమెంట్లోనే చెప్పేసింది, బయట చెప్పింది, బహిరంగ సభలోనూ చెప్తోంది. మీకు తెలుసు, పార్లమెంట్లో పోరాడుతుంటే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు. ఈ టైంలో పార్టీలుగా కానీ, వ్యవస్థలుగా కానీ, సంఘాలుగా కానీ, వ్యక్తులుగా కానీ రకరకాల రూపాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకటే మూడు ఉంది, ఇప్పుడు హోదా హోదా అనే మూడ్లో ఉంది. ఈ మూడ్లో ఈ పోరాటాల ఫలితంగా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఆ పర్సంటేజ్ చూసుకుంటే ఏ మేరకు సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం విభజించబడి ఆ హైదరాబాదును కోల్పోయి రాజధాని లేని రాష్ట్రానికి మీకు ఇక్కడ క్లియర్ గా మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ నేను చదివి వినిపిస్తాను సార్. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు 20 ఫిబ్రవరి 2014 రాజ్యసభలో వారు చేసిన 6 హామీలలో మొట్టమొదటి ప్రత్యేక కేటగిరీ స్టేటస్ గురించి, దాని గురించి రికార్డులో ఉన్నది ఏమిటంటే, ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ ఫర్దర్ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ రిగార్డ్. ఫస్ట్, for purpose of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh, comprising 13 districts, including the 4 districts of Rayalaseema and 3 districts of North Coastal Andhra, for a period of 5 years. This will, మీరు ఇది దయచేసి దీన్ని వినండి, this will put the state's finances on a firmer footing. ఇందులో ఒక్క కామా గానీ ఫుల్ స్టాప్ గానీ నేను ఎక్కువ చెప్పలేదండి, తక్కువ చెప్పలేదు. ఇది మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రసంగం. ఆ రోజు వారు ఇచ్చిన అష్యూరెన్సెస్ ఆ రోజు రికార్డులో ఉన్నదండి. అందులో వారు చెప్పింది ఏంటంటే, దిస్ విల్ పుట్ ద స్టేట్స్ ఫైనాన్సెస్ ఆన్ ఏ ఫర్మర్ ఫుటింగ్. ఇది ప్రత్యేకమైన పరిస్థితుల్లో నష్టపోయిన ఆంధ్ర ప్రజలకి, నష్టపోయిన ఆంధ్ర ప్రజానీకానికి తగిన రీతిలో ఉపశమనం కలిగించడానికి, వారి అభివృద్ధి కోసం స్పెషల్ గా మేము ఇచ్చాము అని చెప్పి వారు చెప్పడం జరిగిందండి. దీన్ని 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు మేము అధికారంలోకి వస్తున్నాము, 3 నెలల్లో వస్తున్నాము, మేము అధికారంలోకి రాగానే దీన్ని 10 సంవత్సరాలు చేస్తాము అని ఆ రోజు బీజేపీ పార్టీ ఒకసారి కాదు రిపీటెడ్ గా చెప్పడం జరిగింది. అసలు ఇది 5 సంవత్సరాలు ఎట్లా సరిపోతాయి, 10 సంవత్సరాలు కావాలి అని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో ఇదేదో వీళ్ళ తాతగారి సొమ్ము, అబ్బ సొమ్ము అంటారు, ఏదో వీళ్ళ అబ్బ సొమ్ములాగా ఏదో ఆంధ్ర ప్రజలకి దానం చేస్తున్నట్టు, భిక్ష వేస్తున్నట్టు, వాళ్ళ జేబుల్లో నుంచి ఇస్తున్నట్టు, బిచ్చం వేస్తున్నట్టు మేము ఇవ్వం పో అని అంటే ఊరుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరండి. ఆ భ్రమంలో నుంచి బయటపడిన చంద్రబాబు గారే ఇప్పుడు ఉత్తంగ తరంగాల్లాగా లెగిసిరండి, మన కేంద్రం యొక్క అఘాయిత్యాలని మనం అడ్డుకుందామని చెప్పి ఈవేళ కాలిస్తున్నారు. దేనికి ఇక్కడ మీ నుంచి ఒక క్లారిటీ నేను తీసుకోవాలనుకుంటున్నాను, ప్రజలకు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. బీజేపీ చెబుతున్నది ఏంటంటే, బీజేపీ కాదు, కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రణాళికా సంఘం లేదు కాబట్టి, నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు. పైగా 14th ఫైనాన్స్ కమిషన్ పోతూ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పెళ్ళింది అంటున్నారు. అసలు ఫైనాన్స్ కమిషన్లకు కానీ, ప్రణాళికా సంఘాలకు కానీ, నీతి ఆయోగులకు కానీ ప్రత్యేక హోదా అనే అంశంతో సంబంధం ఉంటుందా? ఇది కేంద్ర కేబినెట్ మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయమేనా? దీని మీద క్లారిటీ ఇవ్వండి రామచంద్రరావు గారు. ఇక్కడే మళ్ళీ మీకు ఇంకొక చక్కటి క్లారిటీ ఇస్తున్నాను. మార్చి 2వ తారీఖు మార్చి 2, 2014 మార్చి 2, 2014 యూపీఏ క్యాబినెట్ రిజల్యూషన్ అండ్ డైరెక్షన్స్ టు ప్లానింగ్ కమిషన్, ఇది క్యాబినెట్ రిజల్యూషన్స్ లో ఉంది. ఆ రోజు ప్లానింగ్ కమిషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించింది, ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని అమలు చేయాలి అని చెప్పి. దాని తరువాత
ఎక్కడా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన ఎంఏ ఎకనామిక్స్, నేనంటే ఏదో డాక్టర్ని, నాకు ఈ ఫైనాన్షియల్స్ గురించి వీటి గురించి తెలియదు. ఆయన ఎంఫిల్ కూడా చేశారు, త్వరలో పిహెచ్డి కూడా వస్తుంది అనుకుంటాను. ఆయన కొత్తగా 4 సంవత్సరాల తర్వాత అని ఎవరు అన్నారండి, వారి యొక్క అంతరంగికులు ఎవరో చెప్పారు, చేస్తున్నారని. అందులో ఆసక్తి ఉంటే ఎప్పుడైనా ఎవరైనా చేయొచ్చు, అందులో తప్పే ఉంది. ఆ విషయంలో ఎంఫిల్ చేసిన తర్వాత అది పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. అంటే అంతటి విజ్ఞాన ఘని ఆయనకి ఇవాళ తెలిసింది. ఏది 14th ఫైనాన్స్ కమిషన్ అనేది అసలు ఎప్పుడు చెప్పలేదు అని ఇప్పుడు చెప్పారు. రేపు పవర్ లోంచి దిగిపోయిన తర్వాత బీజేపీకి కూడా తెలుస్తుంది 14th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడూ చెప్పలేదనే విషయం. రేపు బీజేపీ కూడా చెప్తుంది, ఎప్పుడు చెప్పింది, ఎక్కడ చెప్పింది అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఆ రోజున అసలు మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా, పాద పద్మాల సాక్షిగా మేము 10 సంవత్సరాలు ఇస్తామని మా మోడీ గారు అప్పుడే చెప్పారు. ఇవాళ కొత్తగా యూపీఐ ఇచ్చేదే ఉంది అని. 2019లో యూపీఐ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయబోయే మొట్టమొదటి పనుల్లో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి. ఆ రోజు బీజేపీ వారు ఏమంటారంటే, ఇది మా మోడీ గారు ఎప్పుడో 2014 ఏప్రిల్లోనే చెప్పారు, దీన్ని మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ 10 సంవత్సరాలు ఇస్తామని. ఇప్పుడు కొత్తగా యూపీఐ చేస్తుందే ఉంది, ఇది యొక్క మా ప్రసాదం నేను అనేది. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినా చెప్పకపోయినా అసలు దాని మాటకి ఏమైనా విలువ ఉందా ఈ విషయంలో? ప్రత్యేక హోదాకి దాని మాటకి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఏమండి, భారతదేశానికి సార్వభౌమికానికి దానికి ప్రత్యక్ష సాక్ష్యం సర్వాధికారాలు కలిగి ఉన్న పార్లమెంట్ చేసిన నిర్ణయాన్ని ఒక ప్లానింగ్ కమిషన్, ఒక నీతి ఆయోగ్, ఒక రాష్ట్ర ప్రణాళిక సంఘం ఇవి ఆపగలవండి? ఆపకూడదు. ఏమన్నా అర్థం ఉన్న వాదనేనా ఇది? ఆపకూడదు. అసలు ఇదేమన్నా అర్థం ఉన్న వాదనేనా? పార్లమెంటు, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పరికరమైన పార్లమెంటు యునానిమస్ గా రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని కేంద్ర కేబినెట్ ఎండార్స్ చేసి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ దేశంలో నియంతృత్వ పాలన తప్ప ఎవరన్నా ఆపగలరండి దీన్ని? అధికారం ఉంటుందండి? అసలు ఆపే అధికారమే ఉండదండి. పార్లమెంట్ అనేది అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకునే బాడీ. భారత రాజ్యాంగం దానికి ఆ హక్కుని ప్రసాదించింది. మీరు చెప్పినట్టుగా దాన్నే కాదన్న రోజున ప్రజాస్వామ్యమే మనుగడలో ఉండదు. ఇంకా దాన్నే కాదన్నప్పుడు ప్రజాస్వామ్యం యు ఆర్ రైట్. అయితే ఇక్కడ నాకు కూడా ఒక పెద్ద డౌట్ ఎప్పటి నుంచో ఉంది రామచంద్రరావు గారు, ఎప్పటి నుంచో చాలా పెద్ద డౌట్ ఇది. 20వ తేదీ ఫిబ్రవరిలో రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చిన తర్వాత మార్చి 2, 2014 నాడు కేంద్ర కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసిన తర్వాత ఎందుకు ఇది అమల్లోకి రాదు? 3 గంటలకే అదే రోజు 3 గంటలకు ఎన్నికల కోడ్ వచ్చింది. 2వ తేదీనే 3 గంటలకు ఎన్నికల కోడ్ వచ్చింది. ప్రణాళికా సంఘాలకో లేదా ఫైనాన్స్ కమిషన్లకో పంపాల్సిన అవసరమే లేదు. మోరోవర్ అప్పటికి జాతీయ సలహా మండలి ఎన్డీసీ ఇంకా ఫోర్స్లోనే ఉంది అప్పటికి. సో ఆనాటి ప్రభుత్వం చేతిలో ఉంది. దీన్ని అమల్లోకి తీసుకొచ్చేసి లాస్ట్ రిసార్ట్గా దీన్ని చేసేసి వెళ్ళిపోవచ్చు. చేయకుండా ఒక తీర్మానం చేసి క్యాబినెట్లో దీని ప్రణాళికా సంఘానికి ఒక నోట్ పంపించి వదిలేశారు. ఎందుకని? ఆ రోజే ఆ పని కూడా పూర్తి చేసి ఉంటే మీరు ఈ దేశ చరిత్రలో 10 ఏళ్ల యూపీఏ పాలనలో చేసిన 3వ అతిపెద్ద పనిగా మిగిలిపోయేది. 1 ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, 2 జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 3వది ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ప్రత్యేక హోదా మిగిలిపోయేది. అలా చేయకుండా వచ్చేవాడికి ఎందుకు వదిలేసి వెళ్ళారు? అది మీరు చేసిన తప్పు కాదా? చారిత్రాత్మకమైన తప్పిదం కాదా? లేదండి, ఇదే విషయాలను డిస్టార్ట్ చేసి ఉన్న వాస్తవాలను వక్రీకరించి ఉన్న వాస్తవాలను మరుగునపరిచి యథార్థాలను ప్రజలకు తెలియనివ్వకుండా చేస్తున్న ఒక ప్రచారంలో భాగంగా ఇది కొట్టుకుపోతూ ఉందండి. ఆ రోజు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి పరిపాలన వెళ్ళిపోయిన తర్వాత ఆర్డినెన్స్ని ప్రెసిడెంట్ గారు అంగీకరించే అవకాశం లేని సందర్భంలో
నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆ రోజున ఎవరికీ అనుమానం లేదండి ఇటువంటి పరిస్థితి వస్తుందని, ఇటువంటి దౌర్భాగ్యకరమైన ప్రభుత్వాలు ఏర్పడతాయని, పార్లమెంటులో యునానిమస్ గా చేసిన రెజల్యూషన్ ని అమలు చేయని ప్రజాస్వామ్యం ఉంటుందని నాటి యూపీఏ ప్రభుత్వాధినేతలు కాంగ్రెస్ అనుకోకపోవటం వలన ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందండి. ఏముందండి, మొత్తం అందరూ కూర్చొని 5 సంవత్సరాలకు సరిపోవు, 10 సంవత్సరాలు ఇవ్వాలి అని రూలింగ్ పార్టీ, నెక్స్ట్ వచ్చే రూలింగ్ పార్టీ ఆ రోజున ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో డిమాండ్ చేసిన సందర్భంలో తర్వాత వచ్చే పార్టీ దీన్ని ఎప్పుడండి వీరు మాట్లాడేది నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు పుట్టిందండి? నీతి ఆయోగ్ పుట్టడానికి ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చాలా నెలల తర్వాత నీతి ఆయోగ్ అనేది పుట్టిందండి. మోడీ గారి ఆదేశాలని, పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే స్థితిలో నీతి ఆయోగ్ ఉంటుందని అనుకోవడానికి ఆంధ్ర ప్రజలంత అమాయకులు కారండి. అది ప్రజలు ఇప్పుడే వారు సత్యాన్ని గ్రహిస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి గారికి కూడా ఈవేళ జ్ఞానోదయం అయింది. ఆయన కూడా ఈవేళ పార్లమెంటుకే విలువ లేకపోతే రేపు నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలో ఆయన కూడా పడ్డారు. ఇది నిజంగా మనకందరికీ ఎంతో కొంత, మనందరికీ అంటే ప్రత్యేక హోదాలో కోసం పోరాడే మనందరికీ ఎంతో కొంత అనుకూలమైన వాతావరణం క్రియేట్ అయింది అని